శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ 6 కోట్ల CSR నిధులతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, BEL డైరెక్టర్ రజనీష్ శర్మ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ పుట్టపర్తిలో విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ బీకే పార్థసారథి 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర పరిస్థితులను ప్రజలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. మొన్నేమో కార్ల పరిశ్రమ తీసుకొచ్చారు, నిన్నేమో విమానాలు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చారు, పెళ్లిలోనేమో యుద్ధ ఆర్మీలో ఎవరైతే పోరాడతారో ఆ పరికరాలు తీసుకొచ్చే పరిశ్రమ తీసుకొచ్చామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఈ 2 సంవత్సరాల్లోనే చాలా ఏళ్లుగా నిలిచిపోయిన మారుమూల రోడ్లన్నీ పూర్తి చేసుకున్నాం. మరి NJP స్కూల్ కి 18 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు మరి వేదిక పై ఉన్న పెద్దలందరూ బీసీ హాస్టల్ ఒకటి కావాలి గర్ల్స్ కి అంటే మొన్నటి రోజే బీసీ హాస్టల్ కి గర్ల్స్ కి ఒకటి కూడా శాంక్షన్ చేశాం. అంతేకాకుండా మళ్ళీ చినుకోటపల్లి మరి చౌలామరెడ్డి చినుకోటపల్లి రోడ్డు కూడా శాంక్షన్ అయింది. మరి దగ్గరలోనే భూ పూజ కార్యక్రమం కూడా చేస్తామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. Primary health center has been sanctioned for all of you, the people of Roddam. పార్థసారథి గారి కృషితోనే ఇక్కడికి ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చింది. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రొద్దంలో 6 కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి CSR ఫండ్స్ తో నిర్మించేటువంటి భవనానికి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది 6 నెలల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది మారుమూల ప్రాంతం. ఎప్పుడో దాదాపుగా నాకు తెలిసి నేను 10th క్లాస్ చదివేటప్పుడు కట్టినటువంటి ఈ భవనం శిథిలావస్థకి చేరుకున్నటువంటి సందర్భంలో మన బెల్కి సంబంధించినటువంటి సంస్థ ద్వారా CSR ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. మనమంతా చూసినట్లయితే మనం దాదాపుగా 2014 తర్వాతనే శరవేగంగా మన పార్లమెంటు పరిధిలో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 2014 తర్వాత మన పెనుగొండ నియోజకవర్గానికి కియా వచ్చింది. తర్వాత ఈ రోజు చూసినట్లయితే జెట్ ఫ్లైట్స్ సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా పుట్టపర్తిలో రావడం జరుగుతూ ఉంది. ఈ రోజు పరిశ్రమలు అనేవి తరలి వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఈ రోజు భారతదేశంలో 25% 125% పరిశ్రమలంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరుగుతోంది. దీనికి కారకులు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, ఒక పక్క ఆ విధంగా ఉంటే ఇంకొక పక్క మన మావిగన్ అనేటువంటి ఒక తిక్కలైనటువంటి అసలు మెంటల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియనటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన కాలంలో పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి. ఈరోజు ఉక్క పరిశ్రమ వచ్చింది, కడపలో వచ్చింది. అదేవిధంగా ఓర్వకల్లలో కూడా మనం చూసినట్లయితే సోలార్ సంస్థ బ్రహ్మాండంగా అక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాయల్ బుల్లెట్ కూడా తిరుపతి దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా డాటా సెంటర్స్ కూడా విశాఖపట్నంలో రావడం జరిగింది. అంటే ఒక విప్లవంలా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే దాని కారకులు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు. కాబట్టి ప్రజలంతా గమనించాల్సింది ఒక్కటే, ఇన్ని పరిశ్రమలు కానీ ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మీరు పట్టం కట్టాలా, ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే 19 నుండి 24 జరిగినటువంటి విధ్వంసక పరిణామాలు గుర్తుకు తెచ్చుకోవమని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం.